టాపిక్ భారతదేశ చరిత్రలో శుంగ, కాన్వ, ఇండో గ్రీక్స్, కుషాన్స్, సాకాస్, సంగమ పీరియడ్ ఈ టాపిక్స్లో ఉన్న మెయిన్ పాయింట్స్ని చూద్దాం. వీళ్ళందరూ కూడా మౌర్యన్స్ తర్వాత వచ్చిన వాళ్ళు. సో వీళ్ళందరినీ కలిపి మనం మౌర్యాంతర యుగం అని కూడా పిలుస్తాం. ఓకే, విల్ స్టార్ట్. శుంగ వంశం మౌర్యాంతర యుగం అంటే మౌర్యన్స్ తర్వాత వీళ్ళు వచ్చిన వారు. అందులో ఫస్ట్ శుంగ వంశం గురించి చూస్తున్నాం. మౌర్య వంశ పతనాంతరం మగధ రాజ్యాన్ని పరిపాలించిన వంశం శుంగ వంశం. శుంగ వంశ స్థాపకుడు పుష్యమిత్ర శుంగుడు. ఇది ఇంపార్టెంట్. పుష్యమిత్ర శుంగ స్థాపించింది ఈ వంశాన్ని. పుష్యమిత్ర శుంగుడు తన రాజధానిని పట్లిపుత్రం నుండి విదిశకు మార్చాడు. పుష్యమిత్ర శుంగుని ఆస్థాన కవులు పతంజలి మరియు పాణిని అష్టాధ్యాయి రచనలివి. పతంజలి మహాభాష్యం. పుష్యమిత్ర శుంగుని తర్వాత అగ్నిమిత్రుడు రాజ్యానికి వచ్చాడు. ఇతని తరువాత బాగుడు రాజ్యానికి వచ్చాడు. అగ్నిమిత్రుడు ఇంపార్టెంట్. బాగుని కాలంలో గ్రీక్ రాయబారి హెలియాడోరస్ శుంగ రాజ్యాన్ని సందర్శించాడు. శుంగవంశ చివరి పాలకుడు దేవభూతి. శుంగవంశ రాజభాష సంస్కృతం. దేవభూతిని అతని మంత్రి వాసుదేవుడు సంహరించి కాన్వవంశంను స్థాపించాడు. రైట్. మెయిన్ వచ్చేసి శుంగవంశ స్థాపకుడు పుష్యమిత్ర శుంగుడు రాజ్యం యొక్క రాజధానిని పట్లిపుత్రం నుండి విదిశకు మారుస్తాడు. ఇతని టైం పీరియడ్లో ఉన్న ఆస్థాన కవులు పతంజలి మరియు పాణిని అష్టాధ్యాయి రాస్తాడు. పతంజలి మహాభాష్యంను లిఖించాడు. నెక్స్ట్ తర్వాత పుష్యమిత్రుని తర్వాత నెక్స్ట్ వచ్చేది అగ్నిమిత్రుడు. ఈ వంశంలో చివరి పాలకుడు దేవభూతి. దేవభూతి యొక్క మంత్రి అయిన వాసుదేవుడు ఈ దేవభూతిని సంహరించి కాన్వ వంశాన్ని స్థాపిస్తాడు. రైట్. నెక్స్ట్ కాన్వ వంశం. కాన్వ వంశ స్థాపకుడు వాసుదేవ కాన్వ తన రాజధానిని విదిశ నుండి పాట్లిపుత్రంకు మార్చాడు. మళ్ళీ తను ఎలాగైతే శుంగవంశ పుష్యమిత్ర శుంగుడు పట్లిపుత్రం నుండి విదిశకు మారుస్తాడు కదా, వాసుదేవ కాన్వ విదిశ నుండి మళ్ళీ పట్లిపుత్రానికి మారుస్తాడు. విదిశ నుండి పట్లిపుత్రానికి మళ్ళీ రాజధానిని మార్చింది వాసుదేవ కాన్వ. వాసుదేవ కాన్వ తర్వాత పాలకులు భూమిమిత్ర, నారాయణ, సుశర్మ. పురాణాల ప్రకారం కాన్వ వంశ చివరి రాజైన సుశర్మను శాతవాహన రాజు పులమావి సంహరించి కాన్వ వంశంను అంతం చేశాడు. రైట్. నెక్స్ట్ ఇండో గ్రీకులు. మౌర్యుల అనంతరం వాయువ్య భారతదేశాన్ని పరిపాలించిన మొదటి విదేశీయులు ఇండో గ్రీకులు. వీరు హిందూ కుష్ పర్వతాల నుండి భారతదేశానికి వచ్చారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా బంగారు నాణెములను ప్రవేశపెట్టినది ఇండో గ్రీకులు. బంగారు నాణ్యాలను భారతదేశంలో ప్రవేశపెట్టింది మొదటిసారిగా ఇండో గ్రీక్స్. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించిన మొదటి ఇండో గ్రీక్ రాజు డెమెట్రియస్. ఇండో గ్రీక్ రాజుల్లో గొప్పవాడు మినాండర్. మినాండర్ ఆస్థానంలోని బౌద్ధ పండితుడు నాగసేనుడు. ఇది ఇంపార్టెంట్. నాగసేనుడు ఎవరి ఆస్థానంలో పండితుడు అంటే మినాండర్. నాగసేనుడికి మధ్య జరిగిన బౌద్ధ సంభాషణపై మిలింద పాన్హో అనే గ్రంథాన్ని రచించబడింది. ఇండో గ్రీకులు భారతదేశంలో ప్రవేశపెట్టిన కళ హెలినిస్టిక్ అనే కళను భారతదేశంలో ప్రవేశపెట్టింది ఇండో గ్రీకులు. గాంధార శిల్పకళ ఇండో గ్రీకుల కాలం నుంచే ప్రారంభమైంది. ఇండో గ్రీకుల పతనానికి కారణం యాచి తెగవారు. రైట్. నెక్స్ట్ చేది వంశం స్థాపకుడు మహామేఘ వాహనుడు. చేది వంశ స్థాపకుడు మహామేఘ వాహనుడు. చేది వంశ రాజధాని కళింగ నగరి. చేది వంశ ప్రస్తావనగల ఇతిహాసం మహాభారతం. చేది వంశంలో గొప్పవాడు కరవేలుని యొక్క బిరుదులు కళింగాధిపతి, భిక్షురాజు, మూసిక అధిపతి. కరవేలుడు కృష్ణానది వరకు దండయాత్ర చేసి మూసికా నగరాన్ని ఆక్రమించాడు. ఉదయగిరిని ఏనుగు గుహ అంటారని హాతిగుంప శాసనం ద్వారా తెలుస్తుంది. కరవేలుడు వేయించిన శాసనం హాతిగుంప. ఇది చాలా ఇంపార్టెంట్. హాతిగుంప. రైట్. ఈ హాతిగుంప శాసనం ద్వారా మనకేం తెలుస్తుందంటే ఉదయగిరిని ఏనుగు గుహ అంటారని తెలుస్తుంది. రైట్. కరవేలుడు అనగానే మనకు గుర్తు రావాల్సిన ఫస్ట్ హాతిగుంప శాసనంలో ద్వారా ఏం తెలుస్తుందంటే ఉదయగిరిని ఏనుగు గుహ అంటారని తెలుస్తుంది. రైట్. నెక్స్ట్ కరవేలుని సమకాలికుడైన శాతవాహన రాజు మొదటి శాతకర్ణి. కరవేలుడు హాతిగుంప శాసనంను వేయించాడు. కరవేలుని యొక్క భవనం పేరు మహావిజయ ప్రసాదం. కరవేలుడు అవలంబించిన మతం జైన మతం. నెక్స్ట్ శకుల రాజధానులు జునాగఢ్, గిర్నార్. మొదటిది ఉజ్జయిని. తర్వాత శకుల యొక్క రాజధాని జునాగఢ్ లేదా గిర్నార్. శకులు టొకారియన్ తెగకు చెందినవారు. చైనాలో శకులను సిదియన్లు అంటారు. శకుల గురించి ప్రథమంగా ప్రస్తావించిన శాసనం డేరియస్ శాసనం.
శకులలో మొదటివాడు మావుస్, గొప్పవాడు నహాపనుడు. నహాపనుడి అల్లుడు రిషభదత్తుడు. ఇతని శాసనం నాసిక్. రిషభదత్తుని యొక్క శాసనం నాసిక్. ఇలా అయితే కరవేలుడు అనగానే మనకి హాతిగుంప శాసనం గుర్తుకు రావాలో అలాగే రిషభదత్తుడి యొక్క నాసిక్ శాసనం. రైట్. నహాపనుడు ఇంపార్టెంట్ ఇందులో. శకులలో గొప్పవాడు నహాపనుడు. గౌతమిపుత్ర శాతకర్ణి నహాపనుని ఓడించి అతని వెండి నాణేలపై శాతవాహనుల చిహ్నంతో తిరిగి ముద్రించారు. శకులలో అతి గొప్పవాడు రుద్రదమనుడు. ఈయన కార్దమాన్ తెగకు చెందిన వ్యక్తి. రుద్రదమనుడు జునాగఢ్ గిర్నార్ శాసనంను వేయించాడు. భారతదేశంలో మొట్టమొదటి సంస్కృత శాసనం గిర్నార్ శాసనం. గిర్నార్ ఇంపార్టెంట్. గిర్నార్ శాసనం రుద్రదమన్ యొక్క గిర్నార్ లేదా జునాగఢ్ శాసనం. ఇది భారతదేశంలోని మొదటి సంస్కృత శాసనం. జునాగఢ్ శాసనం లేదా గిర్నార్ శాసనం రుద్రదమన్. నెక్స్ట్, చంద్రగుప్త మౌర్యుని కాలంలో నిర్మించిన సుదర్శన తటాకంకు రుద్రదమనుడు మరమ్మతులు చేయించాడు. శకులలో చివరి రాజు ఎజిస్ II. తర్వాత పార్థియన్లు. పార్థియన్ల వంశ మూల పురుషుడు వొనోనీస్. గొప్పవాడు గోండో ఫెర్నిస్. గోండో ఫెర్నిస్ కాలంలో క్రైస్తవ మత ప్రచారకుడు సెయింట్ థామస్ సిరియా పర్యటన చేశాడు. భారతదేశానికి వచ్చిన మొదటి క్రిస్టియన్ సెయింట్ థామస్. నెక్స్ట్, కుషానులు. కుషానుల మధ్య ఆసియాలోని యూచీ తెగకు చెందినవారు. చైనా నుండి వచ్చి ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా రాజ్యాన్ని స్థాపించారు. కుషానులు వంశస్థాపకుడు కుజాలా కార్డ్ఫైసిస్ I. కుజాలా కార్డ్ఫిసెస్ కుమారుడు వీమా కార్డ్ఫైసిస్. ఇతను శైవ మతాన్ని స్వీకరించి మహేశ్వర బిరుదుతో నాణాలను ముద్రించాడు. గుప్తాల నాటి సుప్రసిద్ధ మహిళా పాలకురాలు ప్రభావతి గుప్తా. గుప్తుల కాలం నాటి సుప్రసిద్ధ మహిళా పాలకురాలు ప్రభావతి గుప్తా. ఆధారాలు. కుషానుల యొక్క ఆధారాలు: అశ్వఘోషుడు, బుద్ధచరితం, శారీపుత్ర ప్రకరణం, వజ్రసూచి. ఆచార్య నాగార్జునుడు స్పృహలేఖ. వాసుమిత్రుడు మహావిభాష సూత్రం. రైట్. స్పృహలేఖ ఆచార్య నాగార్జునుడు. రైట్, ఇంపార్టెంట్ అది. నెక్స్ట్, కనిష్కుడు గురించి. కుషానులలోకెల్లా గొప్పవాడు కనిష్కుడు. కనిష్కుడు 78వ ఏడీలో సింహాసనాన్ని అధిష్ఠించాడు. కనిష్కుని యొక్క బిరుదులు దేవపుత్ర, సీజర్, రెండవ అశోకుడు. ఇది ఇంపార్టెంట్. రెండవ అశోకుడు అనే బిరుదు ఎవరుకుందంటే కనిష్కుడికి. 78 AD నుంచి 102 AD వరకు. క్రీస్తు శకం 78లో కనిష్కుడు శక సంవత్సరాన్ని ప్రారంభించాడు. ప్రస్తుత పాకిస్తాన్ నుండి భారతదేశంలో మధుర, అలహాబాద్ వరకు పాలన చేశాడు. భారత రాజ్యాంగం గుర్తించిన శకం శాలి వాహన శకం. కనిష్కుడు కాశ్మీర్ని జయించి అక్కడ కనిష్కపురంను నిర్మించాడు. ఇతని రాజధాని గాంధారాలో పురుషపురం లేదా పెషావర్. ఇతని కాలంలో 4వ బౌద్ధ మత సంగీతి జరిగింది. కనిష్కుడి కాలంలో 4th బుద్ధిస్ట్ కౌన్సిల్, 4వ బౌద్ధ మత సంగీతి జరిగింది. ఈ 4 బుద్ధిస్ట్ కౌన్సిల్స్ ఇంపార్టెంట్. ఇన్ కేసు వాటి గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ ప్లేలిస్ట్లో వీడియో అవైలబుల్గా ఉంది, ఒకసారి దాన్ని రెఫర్ చేయండి. ఇక్కడైతే 4వ బౌద్ధ మత సంగీతి కనిష్కుడి కాలంలో జరిగింది. ఇతను రాగి మరియు బంగారు నాణెములను అధిక సంఖ్యలో ముద్రించాడు. గ్రీకు దేవతలు మరియు భారత దేవతల ప్రతిమలను నాణెములపై ముద్రించాడు. కనిష్కుడు ఆచరించిన మతం బౌద్ధం. ఇతను మహాయాన బౌద్ధ మతంను పోషించాడు. కనిష్కుడు చైనాపై దండెత్తగా ఇతనిని చైనా సేనాని పంచావో ఓడిస్తాడు. ఎవరిని? కనిష్కుడిని. ఎప్పుడు? చైనాపై దండెత్తగా. కనిష్కుని పరిపాలనను గురించి సారనాథ్ శాసనం తెలియజేస్తుంది. కనిష్కుని నాణాలు గోరఖ్పూర్, ఉత్తరప్రదేశ్లో లభించాయి. చైనా, టిబెట్, జపాన్ దేశాలకు కనిష్కుడు బౌద్ధ మత ప్రచారకులను పంపాడు. కనిష్కుడి నిర్మాణాలలో సహకరించిన గ్రీక్ ఇంజనీర్ ఎబెసిలాస్. కనిష్కుని కాలంలో సంస్కృత భాష విరాజిల్లింది. అశ్వఘోషుడు బుద్ధ చరిత్రం సంస్కృతంలో మొట్టమొదటి పద్యకావ్యం. ఇది బుద్ధ చరిత్రం. అశ్వఘోషుడు రచించిన ఇతర రచనలు సౌందరనందనం, శారీపుత్ర ప్రకరణం. మాతంగుడు కనిష్కుని అమాత్యుడు, ఒక మినిస్టర్ అనమాట. కనిష్కుని దగ్గర ఉండే అతని పేరు మాతంగుడు. చరకుడు అంటే చరక సంహిత, వైద్యశాస్త్ర గ్రంథం. కనిష్కుడి కాలంలో గాంధార శిల్పకళ అభివృద్ధి చెందింది. ఇండో గ్రీక్ శిల్పకళ సమ్మేళనాన్ని గాంధార శిల్పకళ అంటారు. ఇండో గ్రీక్ శిల్పకళ సమ్మేళనాన్ని గాంధార శిల్పకళ అంటారు. నెక్స్ట్, గాంధార శిల్పులు బమియాన్లో నిర్మించిన బుద్ధుని శిల్పాలు ప్రపంచంలోనే అత్యంత పెద్దవి. బమియాన్ అంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉంది. మరో పేరు బమియాన్. అప్పట్లో బమియాన్ అనేవారు, ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ అంటున్నాం. గాంధార శిల్పులు ఆఫ్ఘనిస్తాన్లో నిర్మించిన బుద్ధుని శిల్పాలు ప్రపంచంలోనే అత్యంత పెద్దవి.
ఇందులో 175 అడుగుల బుద్ధుని శిల్పం అత్యంత సుప్రసిద్ధమైనది. యునెస్కో దీనిని ప్రపంచ వారసత్వ కేంద్రంగా గుర్తించింది. 2001లో తాలిబాన్లు ఈ శిల్పాలను ధ్వంసం చేశారు. గంగా యమున మైదాన ప్రాంతంలో మధుర కేంద్రంగా మధుర శిల్పకళ అభివృద్ధి చెందింది. మధుర శిల్పకళ పూర్తిగా స్వదేశీమైనది. రైట్. మధుర శిల్పకళలో ప్రధానంగా ఎర్రని ఇసుకరాయిని వాడారు. గాంధార శిల్పులు శారీరక సౌందర్యానికి ప్రాధాన్యతనిచ్చే కల్పిస్తూ మధుర శిల్పాలు ఆధ్యాత్మికతకు ప్రాధాన్యతనిచ్చేవారు. ఇవన్నీ శిల్పకళకు సంబంధించినవి. ఇది మధుర అనేది మధుర శిల్పకళ ఒకటి, మన గాంధార శిల్పకళ అని ఒకటి ఉంటుంది. అయితే గాంధార శిల్పకళలో వారు శారీరక సౌందర్యానికి ప్రాధాన్యం ఇచ్చి చేసేవారు. అదే మధుర శిల్పకళకు సంబంధించి వీరేమో ఆధ్యాత్మికతకు ప్రాధాన్యతనిచ్చేవారు. రైట్. నెక్స్ట్ సంగమయుగం. మదురైలోని ప్రాచీన కవి పండిత పరిషత్తునే సంగం అంటారు. మదురైలోని ప్రాచీన కవి పండిత పరిషత్తునే సంగం అంటారు. అశోకుని 13వ శిలాశాసనంలో చోళ, చేర, పాండ్య రాజ్యముల గురించి ప్రస్తావన ఉంది. సంగమ వాజ్మయం అంటే అనేక మంది కవులు, కవయిత్రులు, పండితులు రాసిన పద్యాలు అని అర్థం. తమిళ చరిత్రలో సంగం యుగం, స్వర్ణయుగం. చేర, పాండ్య, చోళ సాహిత్యాన్ని సంగమ సాహిత్యం అంటారు. చేర, పాండ్య, చోళ సాహిత్యాన్ని సంగమ సాహిత్యం అంటారు. సంగం అనే పదం మొదటిసారి జైనులు, బౌద్ధులు తమ భిక్షువులు గురించిన విషయంలో ఉపయోగించారు. సంగం అనగా తమిళంలో కూడల్. కూడల్ అంటే సంఘం, సమాజం, కూటమి అని అర్థం. సంఘం అంటే మదురైలో కవులు లేదా రచయితల సంఘం. సంఘం అనే పదాన్ని మొదటిసారిగా 7వ శతాబ్దంలో తిరునావు కరుసు తన తిరుత్తనందంలో ఉపయోగించాడు. సంగమ వాజ్మయంలో 3 స్వతంత్ర తమిళ రాజ్యాలు ఉన్నాయి. మెగస్తనీస్ కూడా ఇండికాలో ప్రస్తావించాడు. అవి చోళ, చేర, పాండ్య. చోళ అంటే ఉరయూర్ రాజధాని, కావేరీ డెల్టా. చేర వంజి, కేరళలో కొచ్చిన్, తిరువాక్కూర్ వర్ధిల్లారు. పాండ్య, మదురై పాండ్యులు ఈ ప్రాంతం నుండి పాలించారు. తమిళ సాంప్రదాయం ప్రకారం 3 సంగమ పరిషత్తులు జరిగాయి. అవి మొదటి సంగమం, రెండో సంగమం, మూడో సంగమం. మొదటి సంగమం గురించి ఈ సంఘం సమావేశం తిన్ మదురైలో జరిగింది. మొదటి సంఘంలో దేవతలు, పురాణ ఋషులు ఉండేవారు. ఈ సంఘం అధ్యక్షుడు అగస్త్యుడు. రెండవ సంఘం. ఈ సంఘం సమావేశం కపటపురంలో జరిగింది. ఈ సంఘం యొక్క అధ్యక్షుడు తోల్కప్పియర్, అగస్త్యుని యొక్క శిష్యుడు. తోల్కప్పియం అంటాం. రెండవ సంఘంలో అగస్త్యుని యొక్క 12 మంది శిష్యులు పాల్గొన్నారు. వీరు రచించిన గ్రంథాలు తొలి తమిళ గ్రంథాలుగా ప్రసిద్ధి చెందాయి. మూడవ సంఘం. ఈ సంఘం సమావేశం మదురైలో జరిగింది. ఈ సంఘం యొక్క అధ్యక్షుడు నక్కీ రార్. ఇతడు రచించిన గ్రంథం తిరుమూర్ కటుప్పడం. మూడవ సంఘంలో అసంఖ్యాకంగా కవులు, పండితులు పాల్గొని లెక్కలేనన్ని గ్రంథాలు రచించగా వాటిల్లో చాలా వరకు అంతరించిపోగా కొన్ని మాత్రమే మిగిలాయి. అవే సంఘం సాహిత్యంగా ప్రసిద్ధి చెంది పిలువబడుతున్నాయి. మొదటి యొక్క సంఘం అధ్యక్షుడు అగస్త్యుడు. రెండవ సంఘం యొక్క అధ్యక్షుడు అగస్త్యుని యొక్క శిష్యుడు తోల్కప్పియార్. మూడవ సంఘం యొక్క అధ్యక్షుడు నక్కీ రార్. మొదటిదేమో తిన్మదురైలో జరిగింది, రెండవదేమో కపటపురంలో, మూడవ సంగమమేమో మదురైలో. రైట్. నెక్స్ట్ తొలి తమిళ రచనలు. రెండవ సంఘంకి సంబంధించి తొల్కప్పియార్ రచయిత స్వభావం ఏంటంటే తమిళ వ్యాకరణం. అగత్యం, అగత్యార్ బహుళ వ్యాకరణం. పన్నీ రూపాదలం, అగస్త్యుడు యొక్క 12 మంది శిష్యులు కలిసి రాసింది పన్నీ రూపాదలం. పురం సాహిత్య వ్యాకరణం ఇది. నెక్స్ట్ చేరరాజ్యం. ఇది పైన చూసాం ఆల్రెడీ. చేరరాజ్యం అనగా ప్రస్తుత కేరళ రాష్ట్రం. వీరి రాజధాని తిరువంజిక్కులం. ఈ వంశంలో మొట్టమొదటి పాలకుడు ఉదయాన్ జరాల్ కుమారుడు నెడుంజరాల్ అడాన్. నెడుంజరాల్ గల ఒక బిరుదు ఆదిరాజు. నెడుంజరాల్ రాజధాని మరందై. నెడుంజరాల్కు సోదరుడు కుట్టూరన్ కుమారులు ఇల్లంగో, అడిగల, సెంగుత్తువాన్. చోళ, పాండ్య రాజ్యాలను యుద్ధంలో ఓడించినది సెంగుత్తువాన్. పెద్దగా ఎక్కువగా ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ జస్ట్ ఈ చేరరాజ్యం ఎక్కడుందంటే ప్రస్తుత కేరళ రాష్ట్రంలో ఉంది. తర్వాత చోళ మరియు పాండ్య రాజులను యుద్ధంలో ఓడించినది సెంగుత్తువాన్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్ చోళరాజ్యం. చోళుల గురించి అశోకుని 2వ మరియు 11వ శిలాశాసనాల్లో కలదు. చోళ రాజ్య స్థాపకుడు ఎలారా.
సింహాలంను జయించిన మొదటి భారతీయ రాజు ఎలారా. చోళ రాజ్యంలో గొప్పవాడు కరికాల చోళుడు. ఇది ఇంపార్టెంట్. కరికాల చోళుడు నిర్మించిన నగరం కావేరీ పట్నం, పుహార్. కరికాల చోళుడు కావేరీ నదికి ఆనకట్ట కట్టించి నీటిపారుదల సౌకర్యాలు కల్పించాడు. కరికాల చోళుడికి కాలంలో తొండై మండలం రాజధాని కాంచీపురం. నెక్స్ట్ పాండ్యరాజ్యం వంశం మొదటి రాజధాని మదురై, రెండవది కపాతపురం. పాండ్యులలో మొదటివాడు ముదుకుడిమి పెరువల్లుడి. ఇతని గురించి తెలిపే శాసనం వెలివికుడి శాసనం. మంగుడి మరదన్ రచించిన గ్రంథం మదురై కంజి. పాండ్యరాజులలో గొప్పవాడు నెడున్ జిలియన్. ఇతను గ్రీక్, రోమ్ వ్యాపారాలు చేశాడు. పరిపాలన యొక్క విశేషాలు. సంగం యుగంలో నిరంకుశ రాచరిక వ్యవస్థ కలదు. చతుర్వర్ణ వ్యవస్థ అమల్లో ఉంది. అవి తుడియన్, పానన్, పరయాన్, కడంబన్. ఇవన్నీ తమిళ నేమ్స్, సో అందుకనే అలా ఉంటున్నాయి. రైట్. వ్యవసాయం ప్రధాన వృత్తి. పశుపోషణ, కుండల తయారీ, నేతల పని కలవు. కావేరీపట్నం, క్రాంగనూర్, ముజురీశ్రేవ్ పట్టణాలు. వీరి వైదిక మతంను అవలంబించారు. శైవ మతాన్ని ప్రజలు అధికంగా అవలంబించారు. శివుడు, సుబ్రహ్మణ్య స్వామి ప్రధాన దేవతలు. మురుగన్ను పూజించారు. రైట్. సాహిత్యం తిరువల్లువార్, కురల్ నైతిక విలువలకు సంబంధించింది. శిల్పాధికారం ఇలంగో అడగల్, మణిమేకలై, శితలై సత్తనార్, జీవక చింతామణి, తిరుత్తక్క దేవర. ఇదొక వైద్య గ్రంథం. తొల్కప్పియార్ నాటి ప్రజల సామాజిక ఆచారాల వ్యవహారాల వ్యాకరణ గ్రంథం. ఇది తొల్కప్పియం ఒకటి ఇంపార్టెంట్. మణిమేకలై, శితలై సత్తనార్. రైట్. ఇక్కడితో ఈ టాపిక్ అయిపోతుంది, మౌర్యాంతర యుగం. నెక్స్ట్ వీడియోలో మరో టాపిక్తో మేము ముందుకు వస్తాను. ఇన్ కేస్ మీకు వీడియో నచ్చుంటే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్ సర్కిల్స్లో ఉన్న గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే మన ఛానల్ని వారికి రెఫర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.